సహోదరులారా, ఒకసారి ఇద్దరు స్నేహితులు కలుసుకుంటారు. ఆ ఇద్దరు అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్, బాగా స్నేహితులు చిన్నప్పటి నుంచి. వాళ్ళలో ఒక ఆయన ఇంకొక ఆయన ఇట్లా అడుగుతారు, ఏరా ఎట్లా ఉన్నాడు మీ అబ్బాయి? వాడు ఆ మధ్య ఏదో కాలేజ్ టాపర్గా వచ్చాడని విన్నాను అని చెప్తాడు. అవునరా, వాడు బాగా చదువుతాడు, మరి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇలాగా అని అడుగుతాడు. అంటే అదేరా, వాడు ఏ పనిలో చేసినా ఎక్కడ పెట్టినా ఒక 15-20 రోజుల్లో ఆ కంపెనీలో చాలా మంచి పేరు తెచ్చేసుకుంటున్నాడు రా, కానీ 2 నెలలకు 3 నెలలకు ఒకసారి కంపెనీ మారిపోతున్నాడు అని చెప్తాడు. అదేంట్రా అలా ఎందుకు మారుతున్నాడు ఇలాగంటే, ఏముందిరా, వాడికి ఎంతో స్కిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అలాగే కొన్ని ఫ్రెండ్స్, వాడికంటూ కొన్ని హాబీస్ ఎట్లా ఉన్నాయి, ఉన్నట్టుండి ఫ్రెండ్స్తో కలిసి ఏ ఊరే వెళ్తాడు, కంపెనీ వాళ్ళు సెలవు అడుగుతాడు, వాళ్ళు ఎవరు ఇవ్వకపోయినా సరే వెళ్ళిపోతాడు, వచ్చిన తర్వాత వాళ్ళు తీసేస్తారు, ఇంకో కంపెనీలో చేరతాడు, అక్కడ మంచి పేరు తెచ్చుకుంటాడు. మళ్ళీ వీడు అక్కడికి ఏదో ఎగలాలనిపిస్తుంది, లేదా 4 రోజులు అసలు ఇంట్లో ఉంటాను, ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు అంటాడు. ఆ పని మీద స్థిరత్వం లేదు, నాకు ఇది అసలు నచ్చలేదని వెళ్ళి రిజైన్ చేసేస్తుంటాడు ఒకరోజు. ఇట్లా ఉందరా అని చెప్పి బాధపడతాడు. సహోదరులారా, మన దగ్గర ఎంత టాలెంట్స్ ఉన్నా, ఎంత ఐక్యూ ఉన్నా, ఇట్లాంటివి ఏమన్నా, స్థిరత్వం లేని మనిషి ఎప్పుడూ కూడాను సంతోషంగా ఉండలేడు, ఇతరుని సంతోషపెట్టలేడు. స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది. స్థిరంగా ఉన్న చోట ఎన్నన్నా సరే చక్కగా మన జీవితంలో ఎన్నన్నా సంపాదించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కనుక మన అస్థిరతను తీసివేసి స్థిరులుగా ఉండాలని మనం చేయటానికి క్రీస్తు యేసునందు అంటుగట్టి ద్రాక్షవల్లి తానై ఉండి ద్రాక్ష తీగలుగా మనల్ని విస్తరింపజేసి ఫలింపజేస్తున్న తండ్రి అయిన దేవునికి, మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 119వ కీర్తన 5వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 5వ శరణం. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. మరొకసారి చదువుతానండి. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. సహోదరులారా, బైబిల్ గ్రంథం స్థిరత్వం గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ స్థిరత్వం అనేది దేవునికి చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. దేవుడు ఎవరైతే స్థిరంగా ఉంటుంటారో వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అంటే నిలకడగా స్థిరంగా మనకు అప్పచెప్పిన పనిలో మనం ఉండటం అనేది చాలా గొప్ప ఆర్ట్. అది మీరు చూడండి, దేవుడు ఒక ఉపమానం చెప్తారు యేసయ్య. ఏమని చెప్తారంటే, ఒక రాజు దేశాంతరం వెళ్ళిపోతూ వాళ్ళ సేవకుల్ని పిలిపించి ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతు ఇస్తాడు. ఇచ్చి వెళ్ళిపోతాడు. అతను వచ్చేటప్పటికి, ఆయన రిటర్న్ వచ్చేటప్పటికి 5 ఇచ్చినవాడు వ్యాపారం చేసి ఇంకో 5 సంపాదిస్తాడు, 2 ఇచ్చినవాడు ఇంకో 2 సంపాదిస్తాడు, 1 ఇచ్చినవాడు చాలా తక్కువ ఇచ్చిన దాన్ని ఏం చేయకుండా భూమిలో దాచిపెడతాడు. సరే, ఇక్కడ ఇది చాలా పెద్ద ఉపమానం, దీనిలో చాలా లోతైన మాటలు చాలామంది స్పీకర్స్ చెప్తుంటారు. నేను మీతో చిన్న సింపుల్ ఒక విషయం చెప్తానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, ఈ 5 తలాంతులు సంపాదించిన వాడు, 2 తలాంతులు సంపాదించిన వాళ్ళు, వాళ్ళ యజమాని ఏ పని అయితే అప్పగించాడో ఆ పని మీద ఉన్నారు. ఇకంతే, దే గాట్ సక్సెస్. ఇతను ఆ డబ్బులు తీసుకెళ్ళి, అంటే 1 తలాంతు తీసుకున్నవాడు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టేసి తన తిరుగుల మీద తను ఉన్నాడు, లేదా వేరే పనులు చూసుకున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని పని మీద, లేదా దేవుడు మనకిచ్చిన పని మీద స్థిరంగా ఉంటామో అది దేవుని చేత ఆశీర్వదింపబడుతుంది. మీరు గమనించండి, తలాంతుల విషయమే కాదు, ఇస్సాకు విషయం దగ్గరికి రండి. ఆదికాండం 26వ అధ్యాయంలోకి వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అబ్రహాం దినాల్లో వచ్చినటువంటి కరువే ఇంకో కరువు వస్తుంది. అబ్రహాం
ఆ కరువు వచ్చేటప్పుడు చనిపోతాడు. ఇస్సాకు కరువు కాబట్టి సహజంగా దేశాంతరం వెళ్ళిపోతూ ఉంటారు. అతను ఆ, గెరారులో ఉంటాడు. అప్పుడు ఫిలిస్తీన్ల అభిమేలకు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు దేవుడు అతను ప్రత్యక్షంగా చెప్తాడు, నువ్వు ఐగుప్తు వెళ్ళొద్దు అంటాడు. అంటే ఐగుప్తులో ఎప్పుడు ఫుడ్ ఉంటుంది ఈ లెక్కన. ఐగుప్తు వెళ్ళొద్దు, నేను చెప్పిన చోట ఇక్కడే ఉండి ఇలాగ అంటాడు. అతనికి చాలా ప్రమాదం అక్కడ. తన భార్యను పొగుడుతారు, వేరే దేశం. ఆ భార్యను చూసి ఇతను చంపేయడానికి అవకాశం ఉంది. భార్య అని తెలిస్తే అక్కడ నా భార్య కాదని చెప్పాల్సిన అబద్ధ స్థితి వస్తుంది. చాలా విషయాల్లో అతను ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మీరు గమనించినట్లయితే ఒకనొక టైంలో ఇతన్ని గెరార్ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు రాజే పిలిచి. కాబట్టి సహోదరులారా, అట్లాంటి స్థితిలో కూడాను అంత మనుషుల మధ్య, అట్లాంటి మనస్తత్వం ఉన్న మనుషుల మధ్య ఇస్సాకు దేవుని మాట చొప్పున అక్కడ స్థిరంగా అక్కడే ఉండిపోతాడు. ఆ సంవత్సరం దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, అంత కరువులో కూడా 26:12 చదువుతున్నాను. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలుగా ఫలం పొందాడు అని ఉంది. యెహోవా అతన్ని ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడయ్యాడు. లేదా మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తాడు. ఏంటి ఇతను అభివృద్ధి వెనక కారణం అంటే, దేవుడు ఎక్కడ చెప్పాడు అక్కడే స్థిరంగా ఉన్నాడు. ఈవెన్ జస్ట్ లెట్ us లుక్ టువర్డ్స్ రూతుని చూడండి ఒకసారి. రూతు యొక్క విషయాన్ని మీరు గమనించండి. బోయోజ్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, నా కుమారి నువ్వు ఈ చెలికత్తెల ఈ పనివారి దగ్గర నిలకడగా ఉండు అంటాడు. 2 పంటల కాలం పనివారు వెనక ఆ పొలంలోని నిలకడగా ఉంటుంది. వేరే దగ్గరికి వెళ్ళి ఏరుకోదు. పరిగేరుకునేటప్పుడు ఈ పొలం అయిపోయిన వెంటనే వేరే పొలంలోకి వెళ్ళిపోతారు. అవి తెచ్చుకుంటారు. ఆ 4 రోజుల్లో పరిగేరుకొని చక్క బోళ్ళు సంపాదించుకోవచ్చు. బట్ తనకు దొరికిన పరిగి సరిపోద్ది, తనకి తప్పకుండా సరిపోతుంది. ఎందుకంటే పనివాళ్ళు గుప్పిళ్ళు ఇవ్వడమని బోయస్ చెప్తారు. బోయస్ చెప్పిన మాట ప్రకారం తనకి దొరికిన పరిగిని బట్టి కాదు, అత్తగారిని బట్టి కాదు, మనుషులను బట్టి కాదు, పని వాళ్ళని బట్టి కాదు, కానీ ఆ యొక్క బోయోజు యొక్క తత్వం మీరు గమనించినట్లయితే ఆమె నిలకడగా ఉండమంటాడు. రూతు నిలకడగా ఉండిపోద్ది, భార్య అయిపోయింది. బోయోజు క్రీస్తుకు ముంగుర్తు, రూతు అన్యులో అయిన మనకు ముంగుర్తుగా ఉంది. క్రీస్తు వధువు సంఘం కొరకు వస్తున్నాడు. అట్లా మనం ఎత్తబడాలంటే తప్పనిసరిగా కూడా మనం రూతు లాంటి స్థిరమైనటువంటి ప్రవర్తన ఉండాలి. కాబట్టి ఎవరైతే స్థిరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాడో వాళ్ళు వాక్యాన్ని కట్టడాన్ని గైకొంటారు. 119వ కీర్తనలు మీరు చూసినట్లయితే వాక్యాలు కట్టడాలు ఎవరు గైకొంటున్నారు అని చూస్తే వీళ్ళే. ఎవరైతే స్థిరంగా ఉంటున్నారో చాలా క్లియర్గా చెప్పలా ఏమంటున్నాడు, ఆహా నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడితే ఎంత. దేవుని వాక్యంలో స్థిరపడే జీవితాన్ని ఇక్కడ వాళ్ళందరూ వాంఛిస్తున్నారు. స్నేహితులారా, సహోదరులారా, మీరు కూడా ఒకసారి గమనించుకోగలగాలి, మనం దేవుని వాక్య విషయంలో ఎట్లున్నాం. ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకుంటుంటాడో అతను తప్పనిసరిగా స్థిరంగా ఉంటాడు. నా మాట మళ్ళీ నేను మీతో ఒకసారి చెప్తున్నాను. ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకుంటుంటాడో అతను లేదా ఆమె చాలా స్థిరంగా ఉంటారు అన్ని విషయాల్లో. ఎందుకని వాళ్ళు స్థిరంగా ఉంటారు అంటే, మీరు గుర్తుంచుకోండి, దేవుని వాక్యాన్ని నమ్మినవాడు నిరీక్షణ కలిగి ఉంటాడు. దేవుని వాక్యాన్ని నమ్మినవాడు నిరీక్షణ కలిగి ఉంటాడు. దేవుని వాక్యంలో జీవం ఉంటుంది. దేవుని వాక్యంలో నిరీక్షణ ఇచ్చే స్వభావం ఉంటుంది. దేవుని మాట మనలో నిరీక్షణ కలిగిస్తూ ఉంటుంది. అలా లేనివాడు, నిరీక్షణ లేనివాడు డౌటెడ్ అయిపోతుంటాడు. డౌట్తో ఉంటుంటాడు. అందుకని యాకోబు తన పత్రికలో 1వ అధ్యాయం 6వ వాక్యంలో 7వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఎవరు కూడాను దేవుణ్ణి అడిగేటప్పుడు సందేహించకూడదు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగాలు పోలుంటాడు. అట్టి మనుషుడు దివానస్కుడు అంటాడు. అంటే డబుల్ మైండెడ్గా ఉంటాడు. ఇతను సమస్త మార్గాలందు అస్థిరుడిగా ఉంటాడు. కాబట్టి వాక్యాన్ని నమ్మినోడు నిరీక్షణ కలిగి ఉంటాడు. వాక్యాన్ని సరిగా నమ్మనోడు అస్థిరుడిగా ఉంటాడు. వాక్యాన్ని నమ్మినవాడు ఎందుకు స్థిరులుగా ఉంటారంటే, ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తాక ఇష్టపడుతున్నాను. ఒకటి, నిరీక్షణ కలగటం వల్ల మనకు స్థిరత్వం వస్తుంది. నిరీక్షణ లేనివాడు అటు ఇటు గాలికి ఎగరగొట్టబడుతుంటాడు. రెండోది ఏంటి అంటే, సహోదరులారా,
దేవుని వాక్యమే స్థిరమైంది. కాబట్టి వాక్యం నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే వాక్యం నీ జీవితంలో వాక్యం తను స్థిరంగా ఉంటూ నిన్ను కూడా స్థిరుడిగా చేస్తుంది. మీరు కావాలంటే పేతురు రాసిన పత్రికను ఒకసారి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1:19లో చెప్తాడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. దేవుని యొక్క ప్రవచన వాక్యం చాలా స్థిరమైంది. కనుక సహోదరులారా, స్థిరత అంటే ఇమ్మూవబుల్, అంటే కదల్చబడిన స్థితి మన జీవితాల్లో ఉండాలి. చాలాసార్లు మనం దానికి దీనికి కొరకు కదులుతూ ఉంటాం, అటు ఇటు బెండ్ అవుతూ ఉంటాం, కొన్నిసార్లు టర్న్ అవుతూ ఉంటాం, ఒకసారి యూటర్న్ తీసుకుంటుంటాం. అది మంచిది కాదు. దేవుడు మనకు అప్పగించిన పనులు మనం స్థిరంగా ఉండాలి. దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడాలి, దానిలోనే ఉండాలి. అప్పుడప్పుడు ఆటుపోట్లు వస్తుంటాయి, అప్పుడప్పుడు అటు ఇటు పడుతుంటాం, లేస్తుంటాం, కానీ అక్కడే ఉండాలి నువ్వు. నాకు ఒక దైవజనుడు చెప్పాడు, మంచి దైవజనుడే, ఇప్పుడు లేడు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన నాతో మాట్లాడుతూ అన్నాడు, ప్రభా నేను మారు మనసు పొందాక కూడా ఎప్పుడైనా పాపం చేసే ఉంటాను, తప్పకుండా పాపం చేసే ఉంటాను. మారు మనసు పొందాక ఏదో నేను నీకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా దొంగతనం కూడా చేసి ఉంటాను, దొంగగాను, వ్యభిచారిగాను, నాయన మరి అబద్ధికుడిగా చాలాసార్లు మారు మనసు పొందిన తర్వాత కూడా ప్రవర్తించి ఉంటాను. ఏదేమైనప్పటికీ ప్రభా నాయన మరి నేను నీ దగ్గర నుంచి మాత్రం ఎటు వెళ్ళలేదు. అంటే నిన్ను తప్ప వేరేవారిని నేను సేవించలేదు, నిన్ను తప్ప ఇంక నేను ఎవరిని కొలవలేదు. నా బ్రతుకు సరిగా ఉండకపోవచ్చేమో కానీ దేవుడిగా మాత్రం నేను నిన్నే ఉంచుకున్నాను. నీ యొక్క ప్రధానత్వం కింద, నీ యొక్క ప్రభుత్వంలోనే నేను ఉన్నాను అని ప్రార్థన చేసేవాడిని తమ్ముడు అని చెప్పాడు ఆయన. సహోదరులా, నాకు బాగా నచ్చింది అది. దేవుడు మనల్ని ఎక్కడుంచాడో అక్కడ ఉండటం అనేది చాలా మేలు. అది మీరు గుర్తుంచుకోండి. స్థిరంగా ఉండడం అంటే వాళ్ళు అటు ఇటు కదలకుండా అట్లా కాదు. ఒక నీ మోటో లేదా నీ యొక్క మోటివ్ ఎప్పుడూ కూడాను ఒక ఫర్మ్గా అట్లా స్థిరంగా కదల్చబడు. సియోను కొండ వలె కదల్చబడరు అని రాయినట్లండి. అందుకనే మన సహోదరులు క్షమించాలి, సహోదరులు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 అంటాడు, సహోదరులారా అని మొదలు పెడుతూ ప్రభువునందు మీ యొక్క ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు అంటాడు. ప్రభువునందు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు, ప్రభు తప్పకుండా దానికి రివార్డ్ ఇస్తుంటాడు అని చెప్పి రాస్తూ, మీరు వ్యర్థం కాదని ఎరిగి కదలని వారును స్థిరులను ఎల్లప్పుడూ ప్రభు యొక్క పని యందు ఆసక్తి కలిగిన వారు లేదా ప్రభు కార్యాలయందు ఆసక్తి కలిగిన వారుగా ఉండండి అని చెప్తుంటాడు. స్థిరులు చాలా ఇంపార్టెంట్ దేవుని దగ్గర. నేను నిన్న కూడా మీతో చెప్పినట్టున్నా 51వ కీర్తనలో నుంచి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించంటాడు. ఎందుకంటే దావీదు అస్థిరుడయ్యాడు, ఆ స్థిరత్వాన్ని బట్టి చాలా ఇబ్బంది పడ్డాడు. కనుక సహోదరులారా, ఎప్పుడైతే మనం దేవునితో, దేవుని వాక్యంతోనూ, దేవుని కట్టడలతోనూ స్థిరంగా ఉండటానికి ప్రయత్నిస్తాము, దేవుడు మనల్ని మిగిలిన విషయాలు స్థిరపరుస్తుంటాడు. నేను మీతో చెప్పినట్లుగా తలాంతుల కథలో ఉన్న వాళ్ళని తీసుకోండి, ఇంకా ఎవరినైనా తీసుకోండి. యేసు ప్రభు వారు కొండమీద ప్రసంగాన్ని ముగిస్తూ చిన్న మాట చెప్తారు, అది చెప్పి ముగిస్తాను. ఈయన మాటలకు విని వాటి చొప్పున ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుడిని పోలి ఉంటాడు అని చెప్తుంటాడు. చాలా సంతోషం. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు అంటే మాటల చొప్పున కట్టింది. దేవుని మాటల్ని హృదయంలో పెట్టుకొని కట్టిన ఇల్లు, దేవుని మాటలను పట్టుకొని కట్టిన ఇల్లే అంతా ఎస్టాబ్లిష్ అయితే, దేవుని మాటలనే మన హృదయంలో ఉంచుకుంటే మనం ఇంకెంత స్థిరంగా ఉంటాం. అట్లా మనల్ని దేవుడు స్థిరపరిచి సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు దయచేసిన కృపను బట్టి, నేడు అనే దయ కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభా, మీ కనికరం, నీ కటాక్షం మా జీవితాలకు ఉన్నవండి. ఇదో నా ప్రభా నాయన, మరి నీ కట్టడలు గైకుంటా అన్నట్లు మా యొక్క ప్రవర్తన స్థిరపడితే చాలా మేలని మీరు రాశారు. నా ప్రభా నాయన, మా ప్రవర్తన స్థిరపడేటట్లు, ప్రవర్తనలు కట్టబడి నా ప్రభా నాయన మరి మేము నీ కొరకే జీవించడానికి మాకు నేర్పించు. అటు స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ప్రభు. స్థిరత్వం మాకు లేదు ప్రభు. మా చాలామందికి చాలాసార్లు నాయన మరి సౌలు లాంటి మారు మనసు, రాజైన సౌలు పట్టుకుంటాకి వెళ్తాడు, ఇంకెప్పుడు పట్టుకుంటాకి రానంటాడు, మళ్ళీ పట్టుకుంటాకి వెళ్తాడు. అట్లాంటి అస్థిరత్వం కాకుండా నా ప్రభు నాయన స్థిరంగా నాయన మేము ముందుకెళ్ళటానికి ప్రభు చూపించే దేవుడు నమ్మి నేను స్తుతిస్తూ
మిగిలిన కాలంలో సమయంలో మమ్మల్ని మా ప్రాణాత్మ శరీరాలని నీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామని అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.